Namaste all. Again, this is Rajesh. Now we are going to say a small question. So that is, find a number when divided by a divisor which is 3 times the quotient. Gives a quotient which is 2 times the remainder. The remainder is being 15. So ఈ క్వశ్చన్ వచ్చేసి డిపెండ్ ఆన్ డివిజన్ సమ్. సో డివిజన్స్ మనకు తెలుసు యాక్చువల్గా. సో ఇక్కడ డివైజర్ ఉంటుంది, డివైజర్ ఇది డివిడెండ్, డివిడెండ్ అండ్ దిస్ ఈస్ కోషంట్. హియర్ ఈస్ ద రిమైండర్. సో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు చూద్దాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డివిడెండ్ ఇక్కడ. సో ఫైండ్ ఎ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివైజర్. సో ఇక్కడ డివైజర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కోషంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, రిమైండర్ మాత్రం వాళ్ళు ఇచ్చాడు, దట్ ఈస్ 15. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, గివ్స్ ఎ కోషంట్ ఎలా ఉందంట, కోషంట్ విచ్ ఈస్ 2 times ద రిమైండర్. కోషంట్ ఎలా ఉంది, రిమైండర్ కి 2 times, దట్ ఈస్ 2 into 15, దట్ ఈస్ 30. సో రిమైండర్ ఎలా ఉంది, సారీ కోషంట్ ఎలా ఉందంట, రిమైండర్ ఇచ్చాడు మనకి, రిమైండర్ ఈస్ 15. కోషంట్ ఎలా ఉంది, 2 times to రిమైండర్, దట్ ఈస్ 15, దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. సో ఇక్కడ డివైజర్ ఎలా ఉందని చెప్తున్నాడు, డివైజర్ విచ్ ఈస్ 3 times ద కోషంట్. కోషంట్ కి 3 times ఉంది, దట్ ఈస్ 3 into 30, దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 వచ్చింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ హ్యావ్ ఎ ఫార్ములా, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. సో దట్ ఈస్ డివైజర్ ఎంత వచ్చింది మనకి 90 ఇంటూ కోషంట్ వాల్యూ ఎంత 30 ప్లస్ రిమైండర్ ఈస్ 15 ఆల్రెడీ గివెన్. హియర్ ద ఆన్సర్ ఈస్ 90 into 30, that is 2700 plus remainder 15. So the total is 2715. So this is the dividend value. Whenever we divide this 2715 with 90, we get the quotient 30 and the remainder is 15. Okay, this is all about this sum. So we need to find out this within 1 minute in the competitive examinations, right? So ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రిమైండర్ ఇచ్చాడు మనకి, ఇక్కడ కోషంట్ ఏమని చెప్తున్నాడు, సో గివ్స్ ఎ కోషంట్ విచ్ ఈజ్ 2 times ద రిమైండర్. 2 times to remainder means రిమైండర్ కి 2 times ఉంటుందండి, 2 into 15, దట్ ఈస్ 30. సో నౌ డివైజర్కి వెళ్దాం. డివైజర్ ఎలా ఉంది, డివైజర్ విచ్ ఈస్ 3 times ది కోషంట్. వచ్చిన కోషంట్ కి 3 times ఉంది, దట్ మీన్స్ 3 into, హియర్ ద కోషంట్ ఈస్ 30, దట్ ఈస్ 90 వచ్చింది. సో 90 వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, so we know how to find out. So divisor into quotient plus remainder. Here is the solution. Okay, now we are going to see another question. In a division sum, the same division sum, in a division sum the divisor is 8 times to quotient and 4 times to remainder. Divisor ఎలా ఉందని చెప్తున్నాడు, 8 times to quotient. Here divisor which is 8 times to quotient and 4 times to remainder. So quotient value మనకు తెలియదు ఇంకా. So here then
then the dividend is, so dividend మనం find out చేయాలి, and the remainder is 10. remainder value already మనకి ఇచ్చేసారు 10. సో ఇక్కడ మనం డివిడెండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కోషంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఫ్రమ్ దట్ రిమైండర్ డివిడెండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ రిమైండర్ ఈస్ 10, సో ఆల్రెడీ గివెన్. సో ఫ్రమ్ దిస్ మనం డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్ గా. ఓకే, సో డివైజర్ ఎలా ఉందని చెప్తున్నారు, డివైజర్, సో సెడి యాజ్ అ డివైజర్ it is 8 times to the quotient and 4 times to the remainder. So from this, so 8q as it is రాసుకున్నాం, and remainder value ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, 4 into 10. సో ఇక్కడ quotient వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు by sending this 8 into the right side. సో 4 into 10 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివైడ్ చేస్తుంది, సో 2 times క్యాన్సిల్ అయిపోద్ది, 10లో 5 times. సో కోషంట్ వాల్యూ ఏమొచ్చింది 5, మనకి కోషంట్ వాల్యూ 5 వచ్చింది. సో హియర్ కోషంట్ వాల్యూ వి గెట్ 5, అండ్ డివైజర్ వాల్యూ ఉంది ఇక్కడ ఆల్రెడీ 4 times టు ద రిమైండర్ ఉన్నదిగా, సో రిమైండర్కి 4 times అంటే 40. సో divisor is 40 and the quotient is 10, and remainder also we have, that is 10. Quotient is 5 and remainder is 10. From this we get the dividend value. Dividend is equals to, how we solve this, divisor into quotient plus remainder, we get the dividend value. So divisor is 40 into quotient 5 plus remainder is 10, so that is 200 plus 10, that is 210 is the dividend. డివిడెండ్ వాల్యూ ఎంత ఉంది 210. సో డివైజర్ 40, కోషంట్ 5, ఫైనల్లీ వి గెట్ ద వాల్యూ ఆఫ్ డివిడెండ్. సో ఇలా క్వశ్చన్ అడిగితే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఈజీగా ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.